జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నేమ్ ఒక్కరికి, ఫేమ్ ఒక్కరికి, కానీ వాటి వల్ల వచ్చే ఫన్ మన అందరికి అంటూ ఒక మూవీ షూటింగ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇది నా మొదటి సినిమా, చాలా జాగ్రత్తగా చేయాలి. అసలే ఈ హీరో ఎవరనుకున్నావు? మన రోలింగ్ స్టార్. వావ్, రోలింగ్ స్టారా? హీరో గారికి నన్ను కూడా పరిచయం చేయన్నయ్య. ఖచ్చితంగా పరిచయం చేస్తా. హీరో గారు కాస్త బలిసినట్టున్నారు. అంతా ఓకేనా? అంత ఓకే సార్. ఎవరి కొత్త కుర్రోడు? నా మేనల్లుడు. ఎర్రగా బుర్రగా బానే ఉన్నాడు. అందుకే ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని తీసుకొచ్చానండి. ఏమైనా అవకాశాలు వచ్చాయండి. హీరోగా చేయబోతున్నాడు త్వరలో. సినిమా పేరు? పల్లె పల్లె అని. పేరేంటో? నా పేరు బొమ్మిడి గురునాథం సార్. బొమ్మిడి గారు ఫస్ట్ తాత క్యారెక్టర్ ఏంటి, తర్వాత మెల్లమెల్లగా మీరు హీరో అవ్వచ్చు. అన్నయ్య, హీరో అవ్వబోతున్నాను. తాతయ్య క్యారెక్టర్ అంటే తొక్కేస్తున్నాడు. నమస్కారం హీరో గారు, బాగున్నారా? ఎక్కడో చూసినట్టుంది. మన ఇద్దరం కలిసి రుణానుబంధం సినిమా చేసినాం. ఏ జానకి, బాగున్నావు ఏంటి? ఎందుకు వచ్చావు? ఈ సినిమాలో మా అమ్మాయే హీరోయిన్. పాప బాగుంది, ముద్దుగా బొద్దుగా ఇలా ఉండాలి. సీన్ సెట్ చెప్పండి డైరెక్టర్ గారు. ఫస్ట్ సీన్ వచ్చేసి సెంటిమెంట్ సీన్ సార్. అద్భుతంగా చేస్తాం. మీరు పండిస్తారని నాకు తెలుసు సార్. రోలింగ్. చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. నీ అమ్మ నా అమ్మ. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఇది హీరోని డామినేట్ చేసేద్దామనా? లేదండి. ఎక్కడ తీసుకొచ్చారు ఇలాంటి ఆర్టిస్టుల్ని? అమ్మా కొద్దిగా తగ్గించు. అత్తయ్య చనిపోయింది అంతే. యాక్షన్. బావా, మీ అమ్మ చనిపోయింది బావా. అమ్మా. అద్భుతం, సూపర్ సార్, సూపర్. నెక్స్ట్ ఏంటి? సార్, హీరోయిన్ తో చిన్నపాటి సాంగ్ ఓకేనా? రెడీ. అబ్బో నీరేడు పళ్ళు, అబ్బో నీరేడు పళ్ళు, అబ్బాయి కళ్ళు అల్లో నీరేడు పళ్ళు. చచ్చిపోద్ది సార్. ఇంద్రజ గారు ఆల్మోస్ట్ గుండె ఆగిపోయింది అక్కడ. హీరో గారు రాబోతున్నారు, రోలింగ్ స్టార్. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఏమండి బొమ్మిడి గారు మన సినిమా ఆడింది ఫిక్స్ ఆడు. తాత క్యారెక్టర్కి ఏ ముహూర్తాన మీకు తాతయ్యగా యాక్ట్ చేశాను? అన్ని సినిమాల్లోనూ తాతయ్యగా, మావయ్యగా, బాబాయ్గానే ఇస్తున్నాను. అందుకేగా అలా వేయమంది. పల్లె పిల్ల ఏమైంది? ఎక్కడ పల్లె పిల్ల బాబు? అక్కడ ఇంకో హీరోని పెట్టి ఆయనకు కూడా నన్నే తాతయ్యగా చేయమన్నారు. ఇవేంటి మళ్ళీ వచ్చావు? ఈ సినిమాలో నాకు తల్లి క్యారెక్టర్ ఇచ్చారండి. మీకు తల్లి క్యారెక్టర్ అండి. హీరోయిన్ ఎవరు? దాని కూతురండి. నా కూతురు. హీరోయిన్ అంటే ఇంత నాజుగ్గా ఉండాలి. అయ్యో బాబోయ్, బాడీ మెయింటైన్ చెయ్యరు, అందుకే మీరు అడ్రస్ లేకుండా పోతారు. సీన్ ఏంటి? దీన్నేమంటారండి? జనాలు నా పొట్ట కోసం తట్ట కోసం రారు, ఈ ముఖం చూడడానికి వస్తారు. రెండు కలిపితే మీ మొహం. ఎవరు మీ నాయనమ్మ? ఇంకా రిటైర్ అవ్వలేదు, ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని చెప్పు. చిక్కొచ్చి పడిందండి. ఏంది? ఈ సినిమాలో మీకు కొడుకు క్యారెక్టర్ ఎవరిని పెడదామా అని ఆలోచిస్తాను. పళ్ళు రాలగొడతా. కొడుకైనా తండ్రి అయినా నేనే. అదిలా ఉండి రెండు క్యారెక్టర్లు నేనే చేస్తా. రెండు క్యారెక్టర్లు జనాలు గుర్తుపడతారేమో. ఫస్ట్ కొడుకు కావాలా తండ్రి కావాలా? తండ్రి చేద్దాం సార్. రెడీ సార్. తండ్రి. యాక్షన్. జానకి నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? జానకి నువ్వు లేకుండా నేను బతకలేను. చాలా పీక నొక్కి ఈయన చంపేసేలా ఉన్నారు. చచ్చిపోతండి. ఏంటంటే ఇక్కడ చంపేసేటట్టున్నాడు. ఇప్పుడు కొడుకుని చేద్దాం. యాక్షన్.
అమ్మా అబ్బా వచ్చావా నాయనా? ఏమైందమ్మా? ఆ దేవుణ్ణి ఎదిరించేనా నేను కాపాడుకుంటానమ్మా. అమ్మా 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 అమ్మా. అమ్మ పని అయిపోయింది. హీరోయిన్ ఇట్లా ఈ అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే నలుగురు ఆకతాయిలు వెంట పడుతూ ఉంటారు. మీరు వాళ్ళని కొట్టి ఈ అమ్మాయిని కాపాడాలి. ఓకే. ఏ ఆకతాయిలు ఆకతాలు అక్కర్లేదు, తర్వాత ఎవరినో పెట్టి చేసుకుందాం. ఓకే. ఒక నిమిషం. నన్నేం చేయకండి అని నువ్వు ఊర్లోకి రావాలి. ఆడి దగ్గర తిరుగుతున్నావే. యాక్షన్. నేను కాక ఎక్కడ పో- సార్, మీరే చేసేలా ఉన్నారు, మీరే చేసేలా ఉన్నారు. ఈ తన్మయత్వంలో ఒక పాట. రండి సార్. అచ్చా అచ్చా బచ్చా బచ్చా అచ్చా అచ్చా బచ్చా బచ్చా ఈడు బచ్చా కాయితా. నువ్వు చేయవా డాన్స్? ఇంత కష్టపడి మూమెంట్ వేస్తున్నా కనీసం ఒక్క మూమెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. నీ మూమెంట్లు చూడడానికి థియేటర్కి వస్తారు. నేను మూమెంట్ ఇవ్వక్కర్లా. నువ్వు నాకు చెప్తున్నావా? సినిమాకి ఏం పేరు పెడుతున్నావు? చట్టానికి కళ్ళు లేవని ఆపోజిట్ వాళ్ళు పెట్టారు సార్. మన సినిమాకి చట్టానికి కాళ్ళు లేవని పెట్ట. Backup. 1997 కి వచ్చేసాం. నా హీరో రోలింగ్ స్టార్ రాబోతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, ఓకేనా? అయ్యో కూర్చేయండి రా, కూర్చే. గుర్తుపట్టారా? ఆయన కొడుకుని. రంగనాథం కొడుకు. అవును సార్. నాన్నగారు ఏమయ్యారు? పైకి పోయారండి. నన్ను గుర్తుపట్టారా బాబు? ఓ బొమ్మిడి గారు. మీ పుణ్యమా అని గత 40 ఏళ్లుగా ముసల పాత్రలు వేస్తున్నాను బాబు. ఇక మీద విగ్గెట్టుకోకండి, ఒరిజినల్ గా వచ్చేస్తుంది. ఇది పాత హీరోయిన్. ఏం క్యారెక్టర్? అంటే మీకు అమ్మమ్మ క్యారెక్టర్. మరి హీరోయిన్ ఎవరు? నా కూతురే బాబు. పిలిపి అమ్మా ఓపెనింగ్ సీన్ సార్, జంప్ సీన్ సార్. డూపేడి. డూపు ఎనుకున్నాడు సార్. రమ్మని. డూపు ఎందుకు ఎర్రగుండోని పెడతారు నా సినిమాల్లో? అంటే మీరు ఎర్రగానే ఉన్నారు కదండి. సరే, ఆ పైకెక్కి దూకు. పైకి ఎక్కి జంప్ చేయి. హలో కెమెరామెన్, అది క్లోజ్ తీసుకో. జంప్. అక్కడ జంప్ అయ్యారు కదా. నేను ఇంకోసారి నాకు కనపడకూడదు. పైనుంచి దూకుతున్నాను. ల్యాండింగ్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గుర్రం మీద మీరు హార్స్ రైడింగ్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ గుర్రం మీద ఉన్నారు, తను ఆ గుర్రం మీద ఉంది. విలన్ గారు తీసుకెళ్తాను. విలన్ గారు తీసుకెళ్తున్నాడు. రెడీ. యాక్షన్. కొమ్మలు జనాలు నమ్మరు. కొమ్మలు ఓపెన్ వెనక నుంచి. రెడీ సార్. లెఫ్ట్ సైడ్ లో బాను, రైట్ సైడ్ లో బాను, అటు సైడ్ గుర్రం. అమ్మాయి ఉంది, అమ్మాయిని పట్టుకోండి, మేమే ఎక్కించుకోండి. ఒక నిమిషం అండి. ఇదేమైనా కారులో ఇంత పెద్ద సీట్ పక్కన కూర్చోండి. లేదండి. వెనకాల కూర్చోవే పోయి. రెడీ. పట్టుకోండి. సూపర్. సరే గానీ ఆపోజిట్ హీరో ఎవరు? ఆపోజిట్ హీరోనా? ఏ సినిమా? ఎముడికి మొగుడు అని ఒక మంచి సినిమా వస్తుంది సార్. మనకి మంచి టైటిల్ పెట్టండి. ఏంటి? యముడే నా మొగుడు. హీరో గారు, ఆ. మన నెక్స్ట్ సినిమా ఎప్పుడండి? పెళ్ళయిందా? అయింది. పిల్లలు ఉన్నారా? ఒక కూతురు. రమ్మను. మాధవి. నెక్స్ట్ హీరోయిన్. పాప 2006 లో నువ్వే హీరోయిన్. బ్యాకప్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. బాగుంది భాస్కర్. హీరోలకి ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళని చూసేవాడు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏజ్ ని డిఫై చేసేసి చేస్తూనే ఉంటారు. అది వెరీ కామన్. అది పాపం హీరోయిన్లు మాత్రం వాళ్ళు మాత్రం పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. అది మనం కళ్ళతో చాలా మందిని చూసాం. బట్ దాంట్లో మంచి ఫన్ ఎదుర్కొని బాగా చేసాం. ఎంజాయ్ చేశాను భాస్కర్. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని చేయడానికి ధైర్యం కావాలి. చాలా బాగా యాక్ట్ చేశారు భాస్కర్ గారు. ఎవ్రీవన్ అందరూ బాగా చేశారు. మనకు అజార్ కి మీరు పిలిచి తాతయ్య క్యారెక్టర్ ఇవ్వడం
కొన్ని కొన్ని సన్నివేశాలు మీరు నిజంగానే నిజాల నుంచి తీసుకొని మీరు ఇక్కడ ప్రదర్శించారు. వెరీ నైస్, వి ఎంజాయ్ థరోలీ. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రిజా గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.